హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము బాగున్నామండి. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వచ్చేసరికి బెంగళూరులో చిన్న పాప ఉంటుంది కదా, గౌతమి, వాళ్ళది పూజా రూమ్ టూర్ చూపిస్తాను. గృహప్రవేశం రోజున చాలా మంది అడిగారండి హోమ్ టూర్ చూపించమని. ఇంతకుముందు కిచెన్ టూర్ చేశాను, అయితే నాకు అక్కడికి వెళ్ళటానికి కుదరట్లేదండి. అందువల్ల ఆ పాపని అమ్మ నీ పూజా రూమ్ టూర్ చూపించమని అడిగితేను సరేనని చెప్పి తను తీసి పంపించింది. అయితే వాళ్ళకు వచ్చేసరికండి మన ఆంధ్రాలో లాగా ప్రత్యేకంగా దేవుడి గది అలా ఉండవండి, పూజ యూనిట్లు మాత్రమే ఉంటాయి. అయితే పాప చేయించుకున్నది పూజ యూనిట్ చాలా బాగుంటుంది, అది ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తాను. అదేవిధంగా మరలా మన మనవరాలు జాసమ్మ తెలుసు కదా మీకు, బెంగళూరులో ఉంటుంది, గౌతమి వాళ్ళ పాప అన్నమాట. తను భగవద్గీత నేర్చుకుంటుందండి. ఆ విషయం శ్రీరామనవమి వీడియో పెట్టినప్పుడు చెప్పాను. చాలామంది కూడా అమ్మ ఒక్కసారి మీరు ఆ వీడియో చెయ్యండి పాపది, కొంచెం మోటివేషన్గా ఉంటుంది కదా మిగతా పిల్లలకు కూడా అన్నారు. చాలామంది ఈ రోజుల్లో నేర్చుకుంటున్నారండి. ఎవరన్నా మీకు ఇంట్రెస్ట్ ఉండి మీకు చిన్న పాప అలా ఉంటే కనుక నేర్పించండి, చక్కగా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎంత పిల్లలు బాగా ఫ్యాషన్ ఇదిగా ఉంటున్నారో అట్లాగే మన ట్రెడిషనల్స్ కూడా ఫాలో అవుతున్నారండి. మా జాసమ్మ స్విమ్మింగ్ నేర్చుకుంటుంది, అన్నీ ఈ కాలపు అన్నీ నేర్చుకుంటుందండి. అట్లాగే ఈ ట్రెడిషనల్గా భగవద్గీత చదివితే మంచిదని చెప్పి తను కూడా భగవద్గీత నేర్చుకుంటుంది. ఇప్పుడు చక్కగా ఇప్పుడు పిల్లలకి చాలా అవకాశాలు ఉంటున్నాయండి, ఆన్లైన్ క్లాసులని ఇట్లా నేర్పించే వాళ్ళు కూడా ఉంటున్నారు. అట్లా మీకు ఏదన్నా ఇంట్రెస్ట్ ఉంటే కనుక భగవద్గీత క్లాసులు కూడా నేర్పించండి పిల్లలకి, చాలా మంచిది. భగవద్గీత చాప్టర్ నెంబర్ 12 నేమ్ భక్తి యోగః అతద్వాదశోऽధ్యాయః భక్తి యోగః అర్జున ఉవాచ ఏవం సతతయుక్తాయే భక్తాస్త్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగవిత్తమాః. శ్రీభగవానువాచ మయ్యావేశమనో ఏ మాం నిత్యయుక్త ఉపాసతే శ్రద్ధయా పర్యుపేతాః ते मे युक्ततमामताः. ये त्वक्षरमनिर्देशम् अव्यक्तं पर्युपासते सर्वत्र गमचिन्तं च कूटस्थमचलं ध्रुवं संनियमेन्द्रियग्रामं सर्वत्र समबुद्धयः ते प्राप्नुवन्ति मामेव సర్వభూతహితే రతాః. దీంతో పాటు మ్యాథ్స్ ట్యూషన్ కూడా అటెండ్ అవుతుందండి. గౌతమి చాలా సెర్చ్ చేసి బాంజు అనే ఆన్లైన్ ట్యూషన్లో జాయిన్ చేసింది. ఇది నీలకంఠ భాను గారని ఫాస్టెస్ట్ హ్యూమన్ క్యాల్కులేటర్, ఆయన ద్వారా రూపొందించిన కోర్స్ అండి. 5 నుంచి 14 ఏళ్ల ఏజ్ ఉన్న పిల్లల కోసం అన్నమాట. ముఖ్యంగా ఈ కోర్సు వల్ల పిల్లలు పెన్ను పేపర్ అవసరం లేకుండానే ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయగలుగుతారు, మెంటల్ క్యాల్కులేషన్ ఈజీగా చేయగలుగుతారండి. More than 9, it can be a 2-digit answer, so we have to add a carry over to the tens place. Because of that, if we do the tens place before, we will have to erase the tens place answer if we have a carry over. Very good. I really liked your thoughtful answer. Okay, that shows that you are someone who thinks beyond and also thinks why we are doing it. Right? So that's a very thoughtful answer. Now,
ఇప్పుడు బ్యాక్ టు స్కూల్ ఆఫర్ నడుస్తుంది. కింద ఉన్న లింక్ పైన క్లిక్ చేసి మీరు ఫ్రీ డెమో తీసుకోవచ్చు. ఈ ఆఫరు ఫస్ట్ క్లిక్ చేసిన 100 మందికి మరి ఎందుకు ఆలస్యం, త్వరపడండి మరి. ఈరోజు నేను మా పూజ యూనిట్ని చూపిస్తాను. కదా ఈ డోర్ ఓపెన్ చేసేటప్పుడు అండి ఈ లాక్ వచ్చేసరికి పద్మం డిజైన్ బ్రాస్తో పెట్టించుకున్నారు. మెయిన్ అది వచ్చేసరికి చాలా అట్రాక్షన్గా ఉంటుందండి. రెగ్యులర్గా వాడే హ్యాండిల్స్ కాకుండా ఇలా పెట్టించుకున్నారు. చాలా బాగుంది చూడటానికి కూడాను. ఇక డోర్స్ వచ్చేసరికి పాకెట్ డోర్స్ అండి, సాఫ్ట్ క్లోజ్ వాడారనమాట. మామూలు డోర్స్ అయితేనండి ఎక్కువ ప్లేస్ ఆక్రమిస్తుందని చెప్పి ఇట్లా పాకెట్స్ డోర్స్ వాడారు. దీనివల్ల ఏంటంటే మనకి స్థలం ఎక్కువ ఆక్రమించకుండా బాగుంటుందన్నమాట. ఇక పూజా మందిరం లోపల వచ్చేసరికండి పద్మంలో ఓం అని చెప్పి పెట్టించుకున్నారు. ఈ సైడ్లో వచ్చేసరికి కమలాలు డిజైన్ ఇచ్చారండి. ఇది వచ్చేసరికండి వైట్ మెటల్ వాడారండి. వైట్ మెటల్ని బ్రాస్ ఫినిషింగ్ ఇప్పించారనమాట. ఇది బ్రాస్లో చేపించాలంటే మాత్రం 45,000 అయిద్దని చెప్పారండి. అయితే ఇప్పుడైతే ఈ వైట్ మెటల్ వాడటం వల్ల 17,000కే అయిపోయింది. అయితే ఇంటికి ఇంటీరియర్ డిజైన్ చేయించుకునేటప్పుడు అండి జాగ్రత్తగా చూసి చేయించుకోవాలండి. ఎక్కడ ఖర్చు తగ్గిద్దో చూసి తగ్గించుకోవాలి, ఎక్కడ పెరిగిద్దో అక్కడ తప్పనిసరిగా పెట్టాల్సి వచ్చిద్ది. ఇది చూస్తే మామూలు బ్రాస్ మెటీరియల్ అని అనుకుంటారండి, మనం చెప్తే కానీ అర్థం కాదనమాట. చూడటానికి సేమ్ బ్రాస్ మెటీరియల్ లాగే ఉంది కదండి. ఇప్పుడు నేను చెప్తేనే కదా మీకు అర్థమైంది ఇది బ్రాస్ కాదు అని. అట్లాగే ఎక్కడ రూపాయి ఖర్చు పెట్టాలో ఎక్కడ తగ్గించుకోవాలో చూసి ఖర్చు పెట్టుకోండి. ఇప్పుడు ఈ సైడ్ కబోర్డ్స్ వచ్చేసరికండి అమ్మాయి కొంచెం హైట్ ఇప్పించుకుందనమాట. ఈ కబోర్డ్స్లో వచ్చేసరికండి దేవుడికి సంబంధించిన సామాన్లు ఇవన్నీ ఉంటాయి అన్నమాట. మనం నూనె బాటిల్స్ ఇలాంటివి పెట్టుకోవటానికి చిన్నవి అయితే ఇబ్బందిగా ఉంటుందని చెప్పి పొడవుగా ఆర్గనైజ్ చేసుకుంది. ఈ నైవేద్యాలు పెట్టడానికి కూడా కీబోర్డు టైపు ఇప్పించుకుందనమాట. ఇప్పుడు ఏదన్నా పర్వదినాల్లో మనం నైవేద్యాలు అవన్నీ ఎక్కువ పెడుతుంటాం కదండి, అందుకోసం అట్లా ఆ కీబోర్డు మోడల్ ఇప్పించుకుంది. ఈ కింద షెల్ఫ్లో వచ్చేసరికండి దేవుడికి సంబంధించినవన్నీ ఉంటాయి అన్నమాట. అగరొత్తుల దగ్గర నుంచి ప్రతిదీ ఆర్గనైజ్ చేసుకుంటుందండి పాప. చాలా జాగ్రత్తగా సర్దుకుంటుందన్నమాట. ఇది వచ్చేసరికి పూజా యూనిట్ శుభ్రం చేసుకునే చీపురు అనమాట అండి. ఈ బ్రాస్ బాక్స్ వచ్చేసరికండి గంధము, కుంకుమ, కర్పూరం బిళ్ళలు, ఒత్తులు ఇలాంటివన్నీ ఆ బాక్స్లో పెట్టుకుంటుందండి. ఆ బాక్స్ అడుగును కూడా టిష్యూ పేపర్స్ వేసుకుందండి. ఎందుకంటే ఏదన్నా పడింది అనుకోండి కుంకుమ అలాంటివన్నీ, ఆ టిష్యూ పేపర్స్ తీసేస్తే సరిపోతుందన్నమాట. అంత దట్టిగా అలా ఉంటే అస్సలు ఇష్టపడదు. ఈ స్టిక్ ఉంది చూసారా ఇత్తడిది, అది వచ్చేసరికి ఒత్తులు జరుపుకోవటానికండి. ఇక ఈ షెల్ఫ్ అంతా కూడా కొంబొత్తులని, ఒత్తులు బాక్సులు, అగరొత్తులు ఇలాంటివన్నీ ఉంటాయండి. దేనికి అవి కూడా చాలా జాగ్రత్తగా ఆర్గనైజర్గా సర్దుకుంటుందండి. ఈ సైడ్ షెల్ఫ్లో అండి ఆయిల్ బాటిల్ అటువంటివి పెట్టుకుంటుంది అనమాట. అయితే ప్రతి దాంట్లో కూడా షీట్లు అనేది యూజ్ చేస్తామండి. మాకు ఫస్ట్ నుంచి ఉన్న అలవాటు. క్లీనింగ్కి ఈజీగా ఉంటుందని చెప్పి ఈ ప్లాస్టిక్ షీట్లు ఉంటాయి చూసారా, అవి వాడతాము. పాప కూడా అట్లాగే కిచెన్లో కావచ్చు ప్రతి యూనిట్లో ఈ షీట్స్ అనేది వాడుతుంది.
ఈ దేవుడు ఫోటోలు పెట్టుకోవటానికండి స్టెప్స్ లాగా ఉండటానికి గ్లాస్ వాడారనమాట. ఆ గ్లాస్ పార్టీషన్ మీద ఫోటోలు, దేవుడి ఫోటోలు పెట్టుకున్నారు. ఈ తోరణం, మామిడాకు తోరణం వచ్చేసరికండి అది వుడ్తో చేసిందండి. చాలా బాగుంటుంది. విడిగా చూస్తే కూడా చాలా లుక్ వస్తుందండి. ఈ లైట్లు వచ్చేసరికండి ప్రొఫైల్ లైట్లు వాడారు. మంచి కాంతివంతంగా బాగుంటాయండి. సైడు మొత్తం ఇట్లా పొడవుగా వస్తాయి అన్నమాట. ఇక ఆ డోర్కి వచ్చేసరికండి బ్రాస్తో బెల్స్ పెట్టుకున్నారు. అవి వచ్చేసరికి మనం ఇట్లా తీసి శుభ్రం చేసుకోవటానికి వీలుగా ఉండేటట్లే పెట్టుకుందండి అమ్మాయి. అదే ఫిట్ చేస్తే కనుక మనం క్లీన్ చేసుకోవాలంటే కుదరదు, నలుపు అయిపోయినాయి అనుకోండి, బాగుండదు కదా. ఈ డోర్కి వచ్చేసరికండి ఫ్లూటెడ్ గ్లాస్ వాడారు. ఈ దేవుడి విగ్రహాల కింద వచ్చిన పీటలు, పక్కన ఏనుగు బొమ్మలు, ఇవన్నీ కూడానండి చిక్పేటలో తీసుకున్నారు. బ్రాస్ ఐటమ్స్ అన్నమాట. అక్కడ చిక్పేటలో అండి చాలా వెరైటీలు ఉంటాయి అంటండి. ఈసారి నేను ఎప్పుడన్నా బెంగళూరు వెళ్ళినప్పుడు, చిక్పేట వెళ్ళినప్పుడు తప్పనిసరిగా ఒక వీడియో చేస్తానండి. చాలా బాగుంటుందంట. నాకు ఇంతవరకు కుదరలేదన్నమాట వెళ్ళటానికి అస్సలు. చూశారు కదండి గౌతమి వాళ్ళ పూజా యూనిట్. మా జాశ్రిత పూజా యూనిట్ అంతా కవర్ చేసి చూపించిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే నాకు కామెంట్స్లో తెలియజేయండి. జాశ్రిత చాలా హ్యాపీగా ఫీల్ అవుద్ది అనమాట మీ కామెంట్స్ చూసి. ఇంకో విషయం అండి, ఈ బాంజో క్లాసుల గురించి చెప్పాను కదా, ఎటు ఫ్రీ డెమో క్లాసులే కాబట్టి ఒకసారి అటెండ్ అవ్వండి. నచ్చితే కంటిన్యూ అవ్వచ్చు, లేదంటే వదిలేయచ్చు అనమాట. రేపు మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తానండి. అప్పటి వరకు బాయ్.